అస్మద్గురుభ్యో నమః. 7 వ్యాఖ్యానంలో 3వ పదిలో 10వ తిరువామిడి జన్మం పలపల అనేటువంటి తిరువామిడిలో ఆళ్వార్లు చాలా హర్షాతిరేకంతో ఉన్నారు. ఏమిటి సంతోషం? కిందటి తిరువామిడి సొన్నాల విరోధమిదు అనేటువంటి తిరువామిడిలో లోకులందరి వలె వాళ్ళకిచ్చినటువంటి ఇంద్రియాల వంటివి కాకుండా, అంటే ఎలాంటి ఇంద్రియాలు అందరివి, ఎలాంటి కరణాలు అంటే అందరి దేవతలని స్తోత్రం చేసేటువంటి కరణాలు కలిగిన వాళ్ళుగా ఉన్నారు లోకులంతా. కానీ ఇతర దేవతలకి అనర్హమైనటువంటి కరణాలను నాకు ఇచ్చావే అని ఆనందపడిపోయారు, అని తృప్తి పడ్డారు. ఎక్కడ సొన్నాల విరోధమిదు అనేటువంటి దాంట్లో, అంటే ఇతర దేవతా స్తోత్రానికి అనర్హమైనటువంటి కరణాలు కలిగిన వాడిగా ఉన్నాను, అది చాలు అని తృప్తి పడ్డారు. అందులో ఈ తిరువామిడి జన్మం పలపల అనేటువంటి ఈ తిరువామిడిలో పరమాత్మకు మాత్రమే కైంకర్యం చేసేటువంటి, పరమాత్మకు మాత్రమే స్తోత్రం చేసేటువంటి కరణాలను కలిగిన వాడిగా ఉన్నానే నేను అని ఆనందపడిపోతూ ఉన్నారు. ఈ తిరువామిడిలో చాలా గొప్పదైన ఆనందంలో ఉన్నారు, చాలా గొప్ప ఆనందం, అతిశయించిన ఆనందంలో ఉన్నారట ఆళ్వార్లు ఈ తిరువామిడిలో. 2వ పాసురం అదే ఏం చెప్పారు? మొదటి పాసురంలో కూడా అలాంటి కరణాలను ఇచ్చావయ్యా నాకు అని, నానోరు కొరే వెళ్ళనే, నేనే కొరత లేనివాణ్ణి కదా, ఇంకా ఎంచేత అలా పరమాత్మకి స్తోత్రం చేసేటువంటి కరణాలు కలిగినటువంటి నాకు ఇంకేం కొరత ఉంటుంది అని, ఏ కొరత లేనివాణ్ణి అనే దానికి 5-6 రకాల భావాలని చెప్పారు వ్యాఖ్యానకారులు. ఇప్పుడు 2వ పాసురంలో ఏం చెప్పబోతున్నారో చూద్దాం. 2ஆம் பாட்டில் முதல் பாட்டில் திரு அவதாரங்களை சொன்னார். இதில் திரு அவதார கந்தமாக திருப்பார்கடலே கண் வளர்ந்து அங்கு நின்னும் தேவசுதேவ குமாரனாய் வந்து திருவவதாரம் பண்ணி ஆசிரித விரோதிகளை அருளி செய்த கிருஷ்ணனுடைய புகழை பேச பெற்ற எனக்கு ஒரு తట్టిల్లై ఎన్கிறார். మొదటి పాసురంలో అవతారాలని పాల్కడల్లో ఉన్నటువంటి పరమాత్మే అవతారాలకి మూలకందం ఏమిటయ్యా అంటే పాల్కడలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అక్కడి నుంచి వచ్చినటువంటివే అవతారాలు అని చెప్పి తిరు అవతారంగలే అవతారాలని చెప్పారు మొదటి పాసురంలో. ఈ పాసురంలో అవతారాలకి మూలకందమైనటువంటి ఆ పాల్కడల్లో శయనించి ఉంటాడండి పరమాత్మ. ఆ పాల్కడల నుంచి వసుదేవ కుమారుడైనటువంటి కన్నపిరానుగా అవతరించి ఆశ్రితుల యొక్క విరోధులని నశింపచేసినటువంటి ఆ కన్నపిరానున్నాడే, ఆయన యొక్క పొగజెప్పే చెప్పెత్తయ్యనకు ఆ వసుదేవ కుమారుడు పాల్కడలిని మూలకందముగా కలిగి అవతారాలు వసుదేవ తనయుడుగా అవతరించినటువంటి ఆ కన్నపిరాను యొక్క పొగజెప్పే చెప్పెత్త ఆయన యొక్క కీర్తిని పొందడానికి పొందినటువంటి నాకు ఎనక్కు వరుతట్టెల్లై, నాకు ఇంకేమి అడ్డుంటుందండి అంటున్నారు ఈ పాత్రంలో ఆళ్వార్లు. కురైవిల్ తడంకడల్ కోళల వేరెత్తు கோளரவேரி தன் கோல செந்தாமரை கண் உரை பவன் போலவோர் யோகு குணரந்தவடி மணிவண்ணன் கண்ணன் கரையணி மூக்குடை புள்ளை கடாவி அசுரரை காயந்த அம்மான் நிறை புகழேத்தியும் பாடியும் ஆடியும் யானொரு முட்டிலனே குறைவில் தடங்கடல் కురైవిల్ తడంకడల్ కోల్, కురైవిల్ ఏ కొరత లేనటువంటి, తడంకడల్ పరిపూర్ణమైనటువంటి విశాలమైనటువంటి సముద్రమునందు, అంటే అలా ఏ కొరత అంటే పరమాత్మ యొక్క సంశ్లేషతోటి ఎక్కడ వేంచేసి ఉంటాడు పరమాత్మ? పాల్కడలిలో. అలాంటి పరమాత్మ యొక్క సంశ్లేషతోటి ఏ కొరత లేకుండా పరిపూర్ణమైనటువంటి విశాలమైనటువంటి సముద్రములో అరవు ఏరి అంటే ఆ గొప్ప తేజస్సు కలిగినటువంటి ఆదిశేషుడి మీద వేయించేసి
పునర ఏరి తన్ కోలం శం సంకోలం, తన యొక్క తనకు తగినటువంటి సౌందర్యాన్ని కలిగినటువంటిది కోలం శం ఎర్రనైనటువంటి తామరై కన్ ఉరై పవన్ పోల, తామరై కన్ తామర పుష్పాల వంటి నేత్రాలు ఎలా ఉన్నాయి అవి ఉరై పవన్ పోల అంటే నిద్రిస్తున్నటువంటి తామరలు అన్నట్లు. అంటే ఇలా ఎలా ఉండాలి ఆయన అలా శయనించి ఉన్నప్పుడు మొగ్గల వలె ఆ నేత్రాలు నిద్రిస్తూ ఉన్నాయన్నమాట. అందువల్ల నిద్రిస్తున్నటువంటి నేత్రాలు కలిగిన వాడు, ఆ నిద్రిస్తున్న నేత్రాల వలె ఉన్నటువంటి ఎర్రని తామరలు. అది అలా ఉండండి ఒక్క నిమిషం. వికసించినట్లు తామర పుష్పముల వంటి నేత్రాలు నిద్రించు వాని వలె అద్వితీయమైన, ఓరంటే అద్వితీయమైనటువంటి యోగు పునరంద మణివళి వర్ణన్. యోగు పునరంద జగద్రక్షణ యందు అమరి మాణిక్యము వంటి కాంతి కల దివ్యమంగళ విగ్రహము కలవాడును, కన్నన్ కృష్ణుడై అవతరించినటువంటి వాడును, కరై అని మూక్కుడై, కరై అని మూక్కుడై అంటే అండము పరిపక్వమగుటకు మునుపు భేదించుట చేత కొసయందు నలుపగు చిహ్నమును ఆవరణముగా కల ముక్కు కలవాడు అయిన గరుత్మంతుణ్ణి. అంటే తల్లి ఒక అండంలో ఉన్నాడు గరుడాడు వాళ్ళు. ఆ అండం పరిపక్వం అయ్యి అందులోంచి బయటికి ఆ అండమే పరిపక్వ దశకు వచ్చినప్పుడు అది పగిలిపోతుంది, ఒక బిడ్డ వస్తాడు అని చెబితే అప్పటి వరకు ఎదురు చూడలేనటువంటి తల్లి ఆ అండాన్ని తానే పగల కొడితే ఆ సమయంలో ఆ ముక్కు మీద ఒక నల్లదనం వచ్చిందట. ఆ నల్లదనం అనే చిహ్నంగా ఆభరణంగా కలిగినటువంటి ముక్కు కలవాట ఈ గరుడాలు వాళ్ళు. అలాంటి పొళ్ళై కడావియ అసురరై కాయంద అమ్మాన్, పొళ్ళై కడావియ అలాంటి గరుత్మంతుణ్ణి నడిపించి అసురరై అంటే అసురులను కాయంద సంహరించినటువంటి వాడు అయిన అమ్మాన్ స్వామి సర్వాధికుడి యొక్క నిరై పొగ ఏత్తిயும் పాడియం, పరిపూర్ణమైనటువంటి యశస్సుని స్తుతించియు పాడియు ఆడియు యాన్ వరు ముట్టు ఇలన్, యాన్ నేను ఒరు ఒక ముట్టు ఇలన్ విచ్ఛేదమును కలవాడను కాను. అలాంటి ఆ సర్వేశ్వరుని పాడి నాకు ఏ విచ్ఛేదము లేనివాడిగా ఉన్నాను అంటున్నారు. తాత్పర్యం చూద్దాం. తన యొక్క సంశ్లేషముతోటి పరిపూర్ణము విశాలము అయినటువంటి పాలకడలిలో శయనించినటువంటి వాడు, తన యొక్క ఈశ్వరత్వానికి తగినటువంటి సౌందర్యము కలవాడు, దివ్యమైన నేత్రాలు కలిగిన వాడు, దివ్యమైన తేజోమయ విగ్రహం కలిగినటువంటి వాడు, అంతేకాదు సర్వసులభుడు అయినటువంటి శ్రీయప్పతి యొక్క నిరవధిక కళ్యాణ గుణాలను స్తుతిస్తూ ఉన్నటువంటి నేను ఎలాంటి ప్రతిబంధకాలు లేనివాడనయ్యానర్రా. అంటే సర్వేశ్వరుని స్తోత్రం, కళ్యాణ గుణాలని స్తోత్రం చేయడంలో నాకు ఏ ప్రతిబంధకాలు లేవిప్పుడు అంటున్నారు ఆళ్వార్లు. ఆరాయిరప్పడి కురైవిల్ இப்படி எம்பெருமானுடைய திவ்ய அவதார சேஷிதங்களை திரள அனுபவித்து பெண்ணை அவத்தை தனித்தனியே అనుభవిక్கிறாరు. ఈ రీతిగా పరమాత్మ యొక్క దివ్యమైన అవతారాలని దివ్యమైన చేసితాలని తెరల అనుభవిస్తూ సామూహికంగా అన్నింటినీ అనుభవించి ఆ తర్వాత తనిత్తనియే మొదటి పాత్రంలో అన్నింటినీ ఒకేసారి అవతారాలని చేసితాలని అనుభవించినటువంటి ఆళ్వార్లు ఇంకా ఈ ఒక్కొక్క పాత్రలో తనిత్తనియే అనుభవిక్కిరారు. పెన్నై అవత్తై ఆ దివ్యమైన అవతారాలని దివ్యమైన చేసితాలని ఒక్కొక్కటిగా అనుభవిస్తూ ఉన్నారట ఈ పాత్రల్లో. తన్నుళ్ళే ఎంబెరుమాన్ కణ్వళరందు అరుడుగయ్యాలే కురైవత్త ఆప్త కామనాన తలంకడలిలే. తనలోనే ఎంబెరుమాను శయనించటం చేత ఏ కొరత లేనటువంటి ఆప్త కామమాన పొందబడినటువంటి కోరిక తీరిన తడంకడలిలే
ఆ విశాలమైన సముద్రమునందు ఫణమణివ్రాత మయూక మండల ప్రకాశమానోదర దివ్యధామనాయిరుంద తిరువనంతాழ்వాన్ మేలే ఏరి అరుళి సంస్పర్శ జనిత నిరతిశయ సుఖానుభవ సుఖానుభవ నిరతనాయ్ ఇరుందు ఆశ్రిత పరిత్రాణార్థమాగ వసుదేవ గృహే అవతీర్ణనాయ్ హేయ ప్రత్యనీకనాయ్ கரையணி மூக்குடை உள்ளை கடாவிய அசுரரை காயந்த அம்மான் நிறை புகழ்களை நிரஸ்த சமஸ்த பிரதிபந்தகனாய் கொண்டு ஏத்தியும் பாடியும் ஆடியும் అనుభవిక్క పెట్టేన్ ఎన్గినార్. ఆ పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలను ఏత్తియం స్తోత్రం చేసి ఏత్తియం పాడియం పాడి ఆడియం ఆడి అనుభవించడానికి పొందాను అంటున్నారు ఈ పాసురంలో ఆళ్వార్లు. ఏమిటట? పరమాత్మేమో ఆ పాల్కడల్లో శయనించి ఉన్నాడు. ఆ పరమాత్మ తనలో శయనించి ఉండటం చేత పొందబడినటువంటి కోరిక తీరిన వాడయ్యాడు సముద్రుడు. అలాంటి ఆ సముద్రంలో ఫణామణివ్రాత మయూక మండల ప్రకాశమానోదర దివ్యధామనాయ్ ఇరుంద అంటే పరమాత్మ యొక్క సంశ్లేషతోటి వికసించినటువంటి ఫణామణివ్రాత మయూక మండలం, ఆ కిరణాలు వికసించినటువంటి ఫణాలు పడగలు కలిగినటువంటి వాడు. అలాంటి దివ్యమైనటువంటి కాంతి ప్రకాశమానోదర దివ్యధామనాయ్ అలాంటి ఆదిశేషుడిని తన యొక్క వాసస్థానం పడకగా కలిగి ఉన్నటువంటి పరమాత్మ. అదిగో అలాంటి తిరువనంతాழ்వాన్ మేలే అలాంటి ఆదిశేషుడి మీద ఏరి ఎక్కి అరుళి ఆ ఆదిశేషుణ్ణి అనుగ్రహించి తత్ సంస్పర్శ జనిత ఆ పరమాత్మ యొక్క స్పర్శతోటి కలిగినటువంటి సాటి లేని సుఖ అనుభవ నిరతుడుగా ఉన్నటువంటి ఆదిశేషుడు అక్కడ అలా ఆదిశేషుడి మీద పాల్కడల్లో శయనించి ఉన్నటువంటి పరమాత్మ ఆశ్రితులని రక్షించడం కోసమని వసుదేవుడి యొక్క గృహంలో అవతరించినటువంటి వాడై అవతరించాడు కదా అని ఆయన యొక్క కళ్యాణ గుణాలకి ఏదైనా కొరత ఉన్నదా అంటే హేయ ప్రత్యనీకనాయ్ విడిచిపెట్టగవలసినటువంటి గుణాలు ఏమీ లేనటువంటి వాడండి. హేయ గుణాలకి ఎదురుతట్టుగా ఉండేటువంటి వాడు. అలాంటి కళ్యాణ గుణాలకి ఆకరంగా ఉండేటువంటి వాడు, హేయ గుణాలకి ఎదురుతట్టుగా ఉండేటువంటి వాడైనటువంటి ఆ సర్వేశ్వరుడు కరయ్యని మూక్కుడై పుళ్ళై కడావియ అసురరేక్కాయంద అమ్మా. అదిగో ఆ ముక్కు మీద మచ్చ కలిగినటువంటి ఆ గరుడాళ్వాల మీద ఎక్కి ఆ గరుడాళ్వాలని నడిపింప చేసుకుంటూ అసురరేక్కాయంద అమ్మా. అసురులను నశింప చేసినటువంటి మనస్వామి ఆ స్వామి యొక్క నిరై పొగడుగలై నిరస్త సమస్త ప్రతిబంధకనాయ్ కొండు పరిపూర్ణమైనటువంటి ఆ కీర్తులని ఆయన యొక్క చేష్టితాలని అవతారాలని తెలియచేసేటువంటివి ఆయన యొక్క కళ్యాణ గుణాలు. అంతేకాదు నిరస్త సమస్త ప్రతిబంధక నాయకుండు, నాకు ఇంకా ఏ ప్రతిబంధకాలు లేవు ఆయన యొక్క కళ్యాణ గుణాలని స్తోత్రం చేయటంలోను అనుభవించటంలోను. అలా ప్రతిబంధకాలు లేనటువంటి వాడనై ఆయన యొక్క కళ్యాణ గుణాలను ఏత్తియం స్తోత్రం చేసియు పాడియం పాడి ఆడియం ఆడి అనుభవించడానికి పొందాను అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. పన్నీరాయర్పడి అనంతరం ఇవ్విరోధి నిరసనార్థమాన అవతారత్తుక్కు మూలమాన క్షీరార్ణవశాయినుடைய ரட்சணார்த்த பிரவృத்தியால் வந்த புகழை ரீதிபூர்வகமாக అనుభవిక్కపెత్తనాన్ ஒரு విచ్ఛేదముం ఉడయ్యే నల్లేన్ ఎన్గిరార్. ఇలా విరోధులను నిరసింపచేయటం కోసమని అవతారాలు ఎత్తుతూ ఉంటాడు కదా పరమాత్మ. అవతారాలకి మూలకందం ఏమిటయ్యా అంటే పాలకడలి. ఆ పాలకడల్లో రక్షించటం కోసమని ఆ పాలకడల్లో శయనించినటువంటి ఆ పరమాత్మ యొక్క రక్షణార్థ ప్రవృత్తియాలు. ఆయనకి ఏమిటి కోరిక? అందరినీ రక్షించాలని ఆలోచిస్తూ ఉంటాడు అక్కడ పడుకొని. అలాంటి రక్షణ చెయ్యాలనేటువంటి ప్రవృత్తి చేత వచ్చినటువంటి కీర్తిని ప్రీతిపూర్వకంగా అనుభవించడానికి పొందాను కదా నేను. నానొరు విచ్ఛేదం ఉడయ్యేనల్లే
నాకు ఇంకా ఏ ప్రతిబంధకాలు లేవండి. ఆ పరమాత్మక కళ్యాణ గుణాన్ని అనుభవించడానికి, ఆయన యొక్క కీర్తిని పాడటానికి, పాడుతూ ఆడటానికి అంటున్నారు ఆళ్వార్లు. தன்னுடைய சம்சேஷத்தாலே பரிபூர்ணமாய் கண்வளர்கைக்கு இடம் உடைத்தான கடலிலே பெருமிடக்கனான திருவனந்தாழ்வான் மேல் ஏறி தன் ఈశ్వరత్వ సూచకమాన అడగై ఉడైతాయ్. పరమాత్మ యొక్క సంశ్లేషముతోటి పూర్ణమైనటువంటిదిగా ఉండి, ఆ ఎంత పూర్ణత అంటే ఆ పరమాత్మ శయనించటానికి తగినటువంటి వైశాల్యాన్ని కూడా కలిగినటువంటి సముద్రంలో పెరుమిడుక్కనాన గొప్ప దాఢ్యం కలిగినటువంటి తిరువనంతాళ్వాను మీద శయనించి తన యొక్క ఈశ్వరత్వాన్ని సూచించేటువంటి అజగై ఉడైతాయ్ సౌందర్యాన్ని కలిగినటువంటి వాడై ఈశ్వరత్వాన్ని సూచించేటువంటి సౌందర్యం ఎలా చెప్తారండి? అదిగో ఆ నేత్ర సౌందర్యం. சிவந்த தாமரை போலே இருக்கிற తిరుక్కణ్గల్ మలరుంబడి, ఆ ఎర్రనైనటువంటి తామరల వలె ఉన్నటువంటి ఆ నేత్రాలు వికసించేటట్టుగా ఉరంగువాన్ పోలే నిద్రించేటువంటి వాని వలె ఉన్నటువంటి అద్వితీయమైన దివ్య ఆత్మస్వరూప అనుసంధానత్తిలం. సాటి లేనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య ఆత్మస్వరూపాన్ని అనుసంధానం చేసుకోవటంలోనూ, జగద్రక్షణ చింతయ్యం జగత్తుని ఎలా రక్షించాలనే ఆలోచన ఎందును పొరుంది పొందికగా చేరి ఉండి, తగట్టిల్ అజుత్తిన మాణిక్యం బోలే ఎలా ఉన్నట్ట ఆదిశేషుడిని పడకగా కలిగి ఆదిశేషుడి మీద శయనించి, తగట్టిల్ అజుత్తిన మాణిక్యం బోలే బంగారు ఉంగరం చేయించుకుంటే ఆ బంగారంలో మాణిక్యాన్ని పొదిగినప్పుడు మాణిక్యం ఎలా మెరిసిపోతూ ఉంటుందో, బంగారం యొక్క స్పర్శతోటి ఆ చేరికతోటి అలానే ఈయన కూడా బంగారు వర్ణమైనటువంటి ఆదిశేషుడిని పడకగా కలిగి బంగారముతో చేరి ఉన్న మాణిక్యము వలె మెరుస్తూ ఉన్నట్ట ఆయన. ఆ మాణిక్యం పోలే పేరొడి ఏవడైతానబడి వెయ్యుడయ్యనా పెద్ద శబ్దం చేస్తూ ఉంటాడట ఎప్పుడు. ఎందుకని ఈయన యొక్క స్పర్శతోటి కలిగినటువంటి ఆనందంతో వికసించినటువంటి ఫణాలు కలిగినటువంటి ఒడివైవడయ్యనా దివ్య తిరుమేనిని కలిగినటువంటి వాడైన ఆదిశేషుడు ఆ అక్కు ఎడయ్యై విట్టు ఆగతో మధురాంపురిం, ఆక్కు ఎడయ్యై విట్టు ఆ స్థానాన్ని విడిచిపెట్టి ఆగత మధురాంపురిం ఎన్ను కృష్ణనాయ్ వందు అవతరిస్తూ, అదిగో ఆగత మధురాంపురిం ఆ మధురాపురికి వేయించేశాడండి అని ఆ పాలకడల నుంచి ఆదిశేషుడు పడకని విడిచిపెట్టి కృష్ణ పరమాత్మగా వచ్చి అవతరించి అండం పక్వమావతర్కు మున్బే ఉడై కయ్యాలే అగ్రత్తిలే కరుకుదలాగిర అడయాళத்தை ఆభరణమాగ ఉడైత్తాన తిరుమూక్కై ఉడయ్యా. ఆ అండము పరిపక్వ దశకి రాకముందే పగలగొట్టడం వల్ల ముక్కు మీద ఒక నల్లని చిహ్నాన్ని కలిగినటువంటి వాడు, అదే ఆభరణం వలె కలిగినటువంటి వాడైనా ముక్కుని కలిగినటువంటి వాడు. అలాంటి పెరియ తిరువడి అయి నడచి ఆ పెరియ తిరువడిని నడిపించుకుంటూ అసురరై స్వప్రతాపత్తాలే నశిప్పిత ఆ అసురులని తన యొక్క ప్రతాపముతోటి నశింపచేసినటువంటి సర్వాధికనుడయ పరిపూర్ణమాన విజయప్రదయ్యై, సర్వాధికుడైనటువంటి సర్వేశ్వరుడి యొక్క పరిపూర్ణమైన విజయ కీర్తిని ప్రీతియుక్త నాయకొండు స్తోత్రం పణ్యం, ప్రీతితోటి కూడుకున్నటువంటి వాటిని ఆయన యొక్క కీర్తిని స్తోత్రం చేయటము. ఈ సయ్యిలే వైత్తు పాడిం అదిగో గానంతో కూర్చి పాడటాన్ని హర్షత్తాలే వృత్తం పణ్యం, హర్షం ఆనందం అధికమవ్వటం చేత మొదట ప్రీతితోటి స్తోత్రం చేయటం, ఆ స్తోత్రంతో ఆనందం ఏది కొంచెం గానం రాగాలు కూడా కలిపి పాడటం, ఆ పాడటం వల్ల ఒక ఆనందం అతిశయించటం వల్ల హర్షం, అతిశయించిన హర్షం, ఆ హర్షంలో నృత్తం పణ్యం వర్తిక్కిర నాన్ అలా ఆనందంతో నిత్యం చేస్తూ కూడా ఉండేటువంటి నాన్ను నేను ఒక విచ్ఛేదం కూడా అయ్యేనల్లే
ఒక విచ్ఛేదం కూడా లేదండి నాకు ఇంకా ఇలాంటి ఈ అనుభవంలో అని, నాకు ఇంకా ఏ ప్రతిబంధకాలు లేనటువంటి వాడినయ్యాను అని చెప్తూ ఉన్నారు ఆళ్వాళ్ళు. ముట్టు అంటే విలక్కు, అడ్డు. కరై అని మూక్కెందు విరోధిகளை తుండిక్కయ్యాలే. కరయ్యేరిన మూక్కు ఎన్నుమా విరోధిகளை తుండిక్కయ్యాలే. పరమాత్మకి ఉన్నటువంటి విరోధులని నశింపచేయడం, ఆశ్రితులైన వాళ్ళ యొక్క విరోధులని నశింపచేయటం వల్ల ఆ ముక్కుకు అంటిన రక్తపు మరకలు కలిగినటువంటి వాడు అని, రక్తపు మరకలు కలిగిన ముక్కు కలవాడు గరుడాళ్వారు అని, కోళ్ళంటే మిడుక్కు, ఒడియుమాం కాంతి అని చెప్పచ్చు. అది ఇప్పుడు 350 పేజీలో ఈడు వ్యాఖ్యానం. కొరైవిల్ తడంకడల్. కొరైవు ఇల్ తడంకడల్, కొరత లేనటువంటి విశాలమైనటువంటి సముద్రం. నానే అందు ఎన్నిలం కురైవత్తారుండు. ఆడవాళ్ళు చెప్తున్నారు నేనేనా ఏమిటి, ఎనక్కెన్న కొరైవిల్ అని చెప్తున్నారు కదా. ఎనక్కు ఎన్నం ఇంకా నాకు ఇంకే కొరత లేదండి అని ఆడవాళ్ళు చెప్తున్నారు కదా. ఆ చెప్పేటువంటి ఆడవాళ్ళు ఏమంటున్నారట, కొరైవిల్ తడంకడల్, నానే అండు కొరత లేని వాడిని నేనే అనుకుంటున్నారా? నేను కాదండి. ఎన్నిలం కొరై అత్తారు ఉండు, నాకంటే కూడా కొరతలన్నీ తీరిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరి వాళ్ళు అనుకుంటున్నారా? తడంకడల్, ఆ విశాలమైనటువంటి సముద్రం. నావలే అది కూడా కొరత తనని పరమాత్మని పొందటానికి తనకున్నటువంటి కొరతలన్నీ తీరినటువంటి విశాలమైన సముద్రము. తడంకడల్ ఎన్నా నిక్కచ్చైదే. తడంకడల్ విశాలమైనటువంటి సముద్రము అని చెప్తున్నారు కదా. అలా చెప్తే సరిపోతుంది కదా. చెప్తూనే కొరైవిల్ తడంకడల్ అన్నది కొరతలు లేనటువంటి విశాలమైన సముద్రము అంటున్నారేమిటి? తడంకడల్ అంటే సరిపోతుంది కదండి. కొరతలు లేనటువంటి విశాలమైన సముద్రము అంటే ఏమిటట? అవన్ తీర్పరవి కురయత్ ఎన్నిలం, ఆయన యొక్క కళ్యాణ గుణాలకి ఏ కొరత లేనటువంటి వాడు అనే దానికంటే తిరుమేని తీందప్పెత్తు కురైవత్తారం ఉండు ఎన్నపడి. తిరుమేని తీండ, ఆయనకు తిరుమేని స్పృశించగా పెత్తు కురైవత్తారు ఉండు, ఆయనకు తిరుమేని స్పరిశతోటి కొరతలన్నీ తీరినటువంటి వాళ్ళు ఉన్నారండి. ఎవరండి వాళ్ళు? అది తడంకడల్, విశాలమైనటువంటి సముద్రం. తమకు బాహ్య సంశ్లేషం ఎల్లయిరే తాం కురైవత్తదు కీష్పాటిలే. తనకి బాహ్య సంశ్లేషం లేదు. తాము కురైవత్తదు, తాము కొరత కలిగినగా వారిగా ఉన్నారు. ఎవరు? ఆళ్వాళ్ళు. ఎప్పుడు కొరత కలిగిన వారిగా ఉన్నారు అంటే కీష్పాటిలే, కిందటి తిరువామిలో కిందటి పాత్రలో తీరు పరవపెత్తనాన్, తన యొక్క కొరత తీరినది కిందటి పాత్రంలో. ఎప్పుడు ఎలా చెప్పారండి? తీరు పరవపెత్తనాన్ నాన్ ఓర్ కురైవిలన్ ఎన్నత్తై పత్త. ఆయన యొక్క కళ్యాణ గుణాలని అనుభవించడానికి పొందినటువంటి నాకు ఓర్ కురైవిలన్, ఏ కొరత లేనటువంటి వాడిని అని వారే తమ యొక్క శ్రీ సూక్తులతో చెప్పారు. అంటే ఆడవాళ్ళ యొక్క కొరత తీరింది ఎప్పుడయ్యా అంటే కిందటి పాత్రంలో అని చెప్పినట్లుగా కడలు కుక్కురై అరుది పరప్పాలేయో ఎన్న. ఈ సముద్రానికి కొరత లేకపోవడం అంటే ఆయనకు పరప్పాలేయో ఎన్న వైశాల్యంతో, అంటే తడంకడల్ ఎన్న తడంకడల్, ఆ యొక్క వైశాల్యం పెద్ద విశాలమైనటువంటి సముద్రం కావటం చేత తనకు కొరత తీరినదిగా ఎనుగట. విశాలమైన సముద్రము అని చెప్తే సరిపోతుంది కదండి. మరి కురైవిల్ తడంకడల్ ఎన్నదు కొరత లేనటువంటి విశాలమైన సముద్రము అని అంటున్నారు. ఎందుకండి అంటే తిరుమేని తెండపెత్తు మాலும் కరుంకడలే ఎన్నోత్తా ఎన్ను మాపోలే. ఇది మొదలు తిరువందాదిలోది 19 పాడు 19వ పాసురమట. ఏమడుగుతున్నారు కింద ఇస్తున్నారు చూడండి. అంటే పొయ్యిగయ్యాళ్ళ వాళ్ళు అనుగ్రహించేటువంటి మొదలు తిరువందాదిలో వారు కూడా అలానే అడిగారట. ఏమిటి? మాலும் కరుంకడలే ఇత్యాది. అంటే సర్వకాలము అవన్ తిరుమేనియై నీ స్పర్శిక్కప్పెత్తు అంద స్పర్శ సుఖత్తాలే మయంగా నిర్కిర కరుత్తక్కడలే. సర్వకాలము అన్ని ఏమడిగారట వారు పొయ్యిగయ్యాళ్ళ వారు? ఓ సముద్రమా,
అన్ని సమయాల్లో కూడా ఇప్పుడు ఒప్పుడం లేకుండా అన్ని కాలాల్లోనూ ఆయన యొక్క తిరుమేనిని ఒక స్పర్శని నువ్వు పొంది ఆ స్పర్శ సుఖంతో మయంగా నిరికిరా కరుత్తక్కడలే మోహపడిపోయి ఉన్నటువంటి కరుత్తక్కడలే నల్లని సముద్రమా ఇప్పేరు పెరుగై కుయన్న సాధనానుష్ఠానం పన్నినా ఇత్యర్థ. ఇంత గొప్ప ఫలాన్ని పొందావు కదా, భూత భవిష్యత్ వర్తమాన కాలాలనే తారతమ్యం లేకుండా అన్ని కాలాలలోనూ కూడా ఆయన యొక్క తిరుమేని స్పర్శని పొందుతూ ఉన్నావు కదా ఓ సముద్రమా, ఓ పాలకడలి, ఏ నోవు నోచావమ్మా ఇలాంటి గొప్ప ఫలాన్ని పొందటానికి అని అడిగినట్లుగా సాధనానుష్ఠానం పన్నిన ఇత్యర్థ. ఏం సాధనానుష్ఠానాలు చేశావు ఇంత గొప్ప ఫలాన్ని పొందటానికి అన్నట్లుగా మొదలాళ్ళ వాళ్ళు పొయ్గయ్యాడు వాళ్ళు అడిగినట్టుగా తిరుమేని నీ తేండపెట్టు మాలుం కరుంకడలే ఎన్నోత్తా ఎన్ను మాపోలే. మాలుం కరుంకడలే ఓ నల్లని సముద్రమా ఎన్నోత్తాయి ఎన్నో నోచా అన్నట్లుగా అవనొట్టై స్పర్శ సుఖత్తాలే కురైవత్తిరుక్కై. అలాంటి ఆయన యొక్క స్పర్శతోటి ఏ కొరత లేనిదిగా ఉన్నదట సముద్రం. ఎలా ఉన్నదట, యశోదై పిరాటి కృష్ణనై తన్మడియిలే వలత్తి ఉగక్కుమా పోలే సర్వేశ్వరనై తన్నుళ్ళే ఇట్టుకొండు అత్తాలేవుగొందు కురైవత్తిరుక్కై. యశోదా పిరాటి కన్న పిరాన్ని తన ఒడిలో ఉంచుకొని అలాగా పెంచి తన ఒడిలో ఉంచుకొని పెంచి ఆనందించినట్టుగా సర్వేశ్వరుణ్ణి తన ఒడిలో ఉంచుకొని దానితోటి ఆనందం కలిగి ఆనందంతో ఇంకా ఏ కొరతలు లేనిదిగా ఉన్నదట ఆ సముద్రం. ఏ సముద్రం? తడంకడల్, విశాలమైనటువంటి సముద్రం. అసంకుచితమాగా కణ్వలరందు అరుడింబడి ఇడం ఉడైత్తాన కడల్. పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహానికి సరిపోయేటట్టుగా. ఏమండి ఆయన స్వరూపం చూస్తే ఇంత పెద్ద స్వరూపము, సముద్రం చూస్తే ఇంత చిన్నది, అలాంటి సముద్రంలో ఆయన ఎలా పడుకుంటాడండి అని సందేహపడవలసిన అవసరం లేకుండా సముద్రం ఎలాంటిది? తడంకడల్, విశాలమైనటువంటి సముద్రం. ఎలా? అసంకుచితమాగా కన్వలరందు అరుడింబడి ఎడం ఉడైత్తాన కడల్. సంకోచము లేకుండా అసంకుచితంగా అంటే విశాలంగా చక్కగా శయనించటానికి అవకాశం ఉన్నటువంటి కడల్ సముద్రం అది. అంటే పరమాత్మ తాను శయనించటానికి కావలసినంత వైశాల్యాన్ని కలిగినటువంటి సముద్రము అది. అలాంటి సముద్రంలో కోళర ఏరి ఎన్ను ఒడియాయ్, కోళర ఏరి అలాంటి ప్రకాశించేటువంటి ఆదిశేషుడి మీద ఎక్కి ఎలా ఒడియ తిరుమేని ఒట్టే స్పరిశత్తాలే నిరవధిక తేజస్సేవడయ్యనానా తిరువనంత ఆశ్వాన్ మేలే ఏరి ఎన్నుదల్. తిరుమేని ఒట్టై స్పరిశత్తాలే, పరమాత్మ యొక్క తిరుమేని స్పర్శతోటి నిరవధిక తేజస్సేవడయ్యనానా సాటిలేని గొప్పదైన తేజస్సుతోటి కూడినటువంటి తిరువనంతాశ్వాను మీద ఎక్కి పవళించి ఎన్నుదల్ అంటే అన్నికే లేక. ఇంకో అర్థం కోల్ ఎన్ను మిడుకాయ్ అంటే ఆదిశేషుడు ఎలాంటి వాడంటే మంచి ప్రకాశం కలిగినటువంటి వాడు, తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ తేజస్సు కారణం ఏమిటయ్యా అంటే పరమాత్మతోటి సంబంధం, పరమాత్మ యొక్క తిరుమేని స్పర్శ కారణంగా వికసించిన ఫణాలు కలిగిన వాడు అని ఒక అర్థం చెప్పుకోవచ్చండి. అలా కాకుండా కోళ్ళ ఏరి అన్నారు కదా, కోళ్ళు అంటే స్పర్శ అని అర్థం కోళ్ళు అంటే తేజస్సు అని అర్థం ఉందండి. ముడుక్కాయ అంటే బలము అని ఇంకో అర్థం చెప్పుకోవచ్చు. కాబట్టి బలం అని అర్థం చెప్పుకున్నప్పుడు ప్రకృష్ట విజ్ఞాన బలైక ధామని అని ఆళ్వందాలు స్తోత్రరత్నంలో ఆళ్వందాలు అనుగ్రహించినట్టుగా మంచి బల సంపన్నుడండి ఈయన. ప్రకృష్ట విజ్ఞాన బల ఏకధామని అని స్తోత్రరత్నంలో చెప్పినట్టుగా సర్వేశ్వరനും సర్వేశ్వరిயும் కూడి தொகையா நின்னால் பொறுக்கை குயிடான தாரண సామర్థ్యத்தை ఉడయ్యనా ఇరుక్కుం ఎన్నుదల్. ఆ సర్వేశ్వరి అయినటువంటి పిరాటి ఇద్దరూ కూడి తొక్కినప్పటికీ కూడా పొరుక్కై కుయిడాన ధరించి ఉండటానికి తగినటువంటి ధారణ సామర్థ్యத்தை ఉడయ్యన అంటే ఆదిశేషుడి మీద ఎక్కి వాళ్ళు పడుకోవాలంటే ఆ పడగలని అదే ఆదిశేషుడిని తొక్కుతూ కదా ఎక్కుతారు వాళ్ళు.
అలా తొక్కినప్పటికీ కూడా ధరించి ఉండేటువంటి మిడుక్కై ధారణ సామర్థ్యాన్ని కలిగినటువంటి వాడు ఆదిశేషుడు. అలాంటి అరవు, ఆదిశేషుడు పాము. అరవు అంటే పాము. ఎలాంటి పాము? మెన్మై కుళుర్తి నాత్తం ఇవత్తై ప్రకృతియాగ ఉడయ్యనా ఇరుక్కై. మెన్మై అంటే మృదుత్వము, కుళిర్తి చల్లదనము, నాత్తం పరిమళము, ఇవత్తై ప్రకృతియాగ ఉడయ్యనా ఇరుక్కై మెత్తదనాన్ని, చల్లదనాన్ని, పరిమళాన్ని వీటినే స్వభావముగా కలిగినవిగా ఉన్నటువంటి అరవు ఆదిశేషుడు. தன் இத்தியாதி வெறும் புறத்திலே ஆலத்தி வழிக்க வேண்டும்படியாய் சர்வேஸ்வர சூச்சகமாய் பெரிய பிராட்டி ஓட்டே கலவையாலே வந்த ஆனந்த சூச்சகமாய் அப்போது அலரந்த செவ்வித்தாமரையை ஒரு உபமை சொல்லலாம்படி అడగేదాయ్ சிவந்திருந்துள்ள తిరుక్కన్கள். వెరుంపురతల ఆయన సౌందర్యం ఎలాంటిది అంటే సౌందర్యాన్ని చెప్తున్నారు. పడుకొని ఉన్నటువంటి సర్వాధికుడైనటువంటి సర్వేశ్వరుడు యొక్క సౌందర్యం చెప్తే, వెరుంపురత్తులే ఏ ఆభరణాలు అలంకారాలు లేకుండానే ఎంత అందమండి అనేది హారతి ఇవ్వాలి అనిపించేటట్లుగా ఉన్నటువంటి సౌందర్యం. అలాంటి వాడు సర్వ ఐశ్వర్య సూచకమైనటువంటి పెరియ పిరాటితోటి కలవటం చేత పొందినటువంటి ఆనంద సూచకం. ఆనందంతో ఏమంటే ఒక మనిషి సహజంగానే అందగాడు, ఆ అందం ఇంకా రెట్టింపు ఎప్పుడవుతుంది? చక్కగా ఆనందంతో కూడి ఉన్నప్పుడు. అలానే ఈయన సహజమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడే. అలాంటి పరమాత్మ ఇంకా పెరియ పిరాటితోటి కూడి ఉండటం వల్ల ఇంకా ఆనందం ఎక్కువగా ఉన్నట్ట. అలా ఆవిడతోటి కలవటం వల్ల కనబడుతున్నటువంటి ఆనందాన్ని సూచించేటువంటి ఆ నేత్రాలు ఎలా తెలిసిందని మీకు ఆయన ఆనందంగా ఉన్నాడని? ఆ నేత్రాలు చూస్తే తెలియట్లేదా అండి? మన ముఖం చూస్తే, మన ముఖాన్ని బట్టి, మన నేత్రాలని బట్టి, మన మాటని బట్టి వీళ్ళు ఆనందంగా ఉన్నారా, దుఃఖంగా ఉన్నారా అని తెలుసుకోలేరు. అలానే చూడగానే ఆ పరమాత్మ యొక్క నేత్రాలను దర్శించగానే ఎలా ఉన్నటువంటి నేత్రాలు? అప్పుడు అలరింద సెవ్విత్తామరయ్యై ఓరు ఉపమై சொல்லலாம்படி అడగయదాయ్ சிவந்திருந்துள்ள తిరుక్కన్கள். పెరే పిరాటితోటి కలవటం వల్ల ఆనందాన్ని సూచించేటువంటి నేత్రాలు. ఆ నేత్రాలు ఎలా ఉన్నాయి? అప్పుడే వికసించినటువంటి కాంతి కలిగినటువంటి తామర పుష్పాన్ని ఏదో ఒక రీతిగా ఉపమానంగా చెప్పేటట్లుగా అందంగా ఉన్నటువంటి ఎర్రదనాన్ని కలిగినటువంటి తిరుక్కన్கள் నేత్రాలు కలిగినటువంటి వాడు. అలాంటి ఆ సర్వేశ్వరుడు ఓరైఘై అంటే ఉరంగుగై నిద్రించడము. கண் உரை கை கண் வளரந்து அருடுகை. కండు ఉరై కై కన్ వళరందు అరుడుగై. అదిగో కండు ఉరై అంటే నిద్రిస్తూ ఉన్నటువంటి ఆ స్థితిని. కణ్ వళరగై ఎన్ను పేరాయ్. కణ్ వళరగై ఎన్ను పేరు మాత్రం నిద్రిస్తున్నాడు అని చెప్తారు కానండి, ఎలా ఉంటాట ఆయన? నిద్రిస్తాడా నిజంగా? ఆయన ఒక్క నిద్రపోతే మనందరం ఆయన యొక్క రక్షణలో ఉన్నటువంటి వాళ్ళం కనుక ఆయన నిద్రించడం అనేది ఎప్పుడూ జరగదు. కానీ నిద్రిస్తున్నట్లుగా యోగు సేద పెరుమాళ్ళు అంటారు. అంటే ఆలోచనలో ఉన్నట్ట, ఆలోచన మగ్నుడై ఉన్నట్ట. ఎలాగా? జగద్రక్షణ చింతాయుక్తనాఘై. జగద్రక్షణ చింతాయుక్తనాఘై. ఈ జగత్తు మొత్తాన్ని నేను ఎలా రక్షించాలి అనేటువంటి ఆలోచనతోటి కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నటువంటి ఆయనని ఎలా ఓర్ యోగు పునరంద సకల ప్రాణి ఏం ఆలోచిస్తాడండి ఆయన పడుకొని? మనకంటే అవో సమస్యలు ఉంటాయి కనుక మనం ఆలోచిస్తూ ఉండాలి. ఆయనకేమున్నాయండి సమస్యలు అంటే, సకల ప్రాణిகளும் நம்மை கிட்டி கரை மரம் சேர்ந்தா தாம் விறகேதோ ఎన్ను ఇవత్తినుడే రక్షణో ఉపాయ చింతై పన్నినాల్ అవ్వను సంధానం పొరామయ్యాలే నా కువ్వలరం. ఏం చేస్తూ ఉంటాడు? కళ్ళు మూసుకొని పడుకున్నాడు. కళ్ళు మూసుకొని పడుకున్నటువంటి వాడు ఈ జగత్తుని ఎలా రక్షించాలి? ఈ ప్రాణులంతా కూడా నన్నెప్పుడు చేరుకుంటారు? ఈ కరైమరం చేరింద తాం విరగేదు. ఈ సంసారం అనే సముద్రాన్ని దాటేటువంటి ఉపాయం ఏమిటి ఈ జీవులంతా కూడా అని ఏం చేస్తూ ఉంటాడు? కళ్ళు మూసుకొని శయనించి ఆలోచిస్తూ ఉంటాడు కదా.
నమ్మైకిట్టు ఈ కరైమరం చేరిందదాం విరగేదో నన్ను సమీపించడానికి ఈ సంసారం అనే సముద్రాన్ని దాటేటువంటి ఉపాయం ఏమిటో అని ఇవత్తనుడయా ఈ జీవుల యొక్క రక్షణ ఉపాయ చింతై పండినాల్ రక్షించాలనేటువంటి ఉపాయాన్ని ఆలోచించినట్లయితే అవ్వనుసంధానం పొరామయ్యాలే. అదిగో ఆ అనుసంధానంతో నోరు ఎండిపోతుందట. ఉపాయం ఏమీ తోచదు ఆయనకి. ఎలా వీళ్ళని నేను రక్షించాలి, ఎలా రక్షించాలని ఆలోచిస్తూ యోగు చేద పెరుమానన్నట్టుగా అలా యోగాభ్యాసంలో ఉన్నాడు అన్నట్టుగా కళ్ళు మూసుకొని పడుకొని ఉంటే ఆ పరమాత్మకి అవ్వనుసంధానం పొరామయ్యాలే నా కువలరం. ఆ అనుసంధానం తోటి అలా నోరు ఎండిపోతూ ఉంటుంది. అప్పోదు కర్పూర నిగరం వాయిలే ఇడుబారైపోలే ఆత్మానం వాసుదేవాక్యం చింతయన్యన్ను తన్నైతానే అనుసంధియా నిరుకుం. అదిగో కర్పూరపు పలుకుని నోట్లో వేసుకుంటే వాయిలేడు కర్పూర నికరం వాయిలేడు వారైపోలే. ఆ నోరు ఎండిపోకుండా ఉండాలి అంటే కర్పూర నికరం కర్పూరపు ముక్కని కొంచెం నోట్లో వేసుకుంటే నోరు ఆరిపోదంట. అలాగా ఈయన కూడా ఏం చేస్తాడు, ఆలోచిస్తూ ఉన్నాడు, నోరు ఆరిపోతున్నట్లున్నది. అప్పుడు ఏం చేస్తాడు, ఆత్మానం వాసుదేవాఖ్యం చింతయన్ వాసుదేవుడని పేరు కలిగినటువంటి తనని గురించి తానే ధ్యానం చేస్తాడట కాసేపు. అప్పుడు తన్నై తానే అనుసంధ్యానిర్కుం. వాసుదేవుడు అంటే ఎవరండి? తనే కదా. తనని తానే కాసేపు ఆలోచిస్తాడు, అనుసంధానం చేసుకుంటాడు. ఇప్పటి అనుసంధిత వారే రక్షణ ఉపాయంతో తుమే. ఎప్పుడైతే ఆత్మానం వాసుదేవాఖ్యమని తనని తానే అనుసంధానం చేసుకున్నాడో వెంటనే ఒక ఉపాయం తోచిందట పరమాత్మకి. అదిగో కింద అదే అరుంబదంలో ఉంది చూడండి. ఇప్పటి ఇత్యాది ఇప్పటి పైన ఆత్మ పారాగ్రాఫ్ లో కింద నుంచి 3, 2, 5 లైన్లు ఆత్మ మాయా మయీం దివ్యాం యోగ నిద్రాం సమాస్థిత ఆత్మానం వాసుదేవాఖ్యం చింతయన్ మధుసూదన ఇది షష్ఠేంసే విష్ణు పురాణంలోదనమాట. ఆత్మ వాసుదేవాఖ్యం ఆత్మానం మధుసూదన చింతయన్. తన పేరైనటువంటి తనదైనటువంటి పేరైన వాసుదేవుడి యొక్క నామాన్ని ఆయన అనుసంధానం చేసుకున్నాడు. ఏం చేశాడు? ఉపాయ చింతై పన్ని. ఉపాయాన్ని ఆలోచించి ఎలా ఈ జీవులందరినీ ఈ సంసారం అనే సముద్రాన్ని దాటించేటువంటి ఉపాయం ఏమిటో అని ఆలోచన చేశాడు కదా. అదిగో ఎన్నదుకు అనుగుణమాగా ఇప్పటి అనుసంధిత వారే. ఎప్పుడైతే వీళ్ళందరినీ ఎలా రక్షించాలి, నేను ఎలా రక్షించాలి అని ఆలోచిస్తూ పడుకున్నాడో, తనని తాను అనుసంధానం చేసుకున్నాడో, ఆత్మధ్యానం పండిన వారే ఎన్నపడి తనని తాను ఎప్పుడైతే ధ్యానం చేసుకున్నాడో సర్వేశ్వరుడు తోత్తుమే అవతారమే ఉపాయం ఎన్నపడి. దీనికి ఉపాయం ఏమిటో తెలుసా? వీళ్ళందరినీ ఈ సంసారం అనే సముద్రాన్ని దాటింప చేసేటువంటి ఉపాయం ఏమిటో తెలుసా? నేను అవతరించడమేనండి అని తోచిందట పరమాత్మకి. కరైమరం చేరైకు కృష్ణనాయ వందు అవతరిస్తాన్ ఎన్ను మదుక్కు ప్రమాణం. అదిగో అలా ఈ జీవులు కరైమరం చేరుగైక్కు, అదిగో ఆ ఓడ ఎక్కి ఒడ్డును చేరటానికి ఏమయ్యాడు? కృష్ణ పరమాత్మ వలె వచ్చి అవతరించాడు. ఏమండి, ఆయనే వచ్చి మనందరినీ ఈ సంసారం అనే సముద్రపు గట్టును ఎక్కించేటువంటి వాడు అని చెప్పడానికి ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా అండి అంటే, ఆట్కొల్లతోన్నియా ఆ ఎర్తం కోవిరే ఉడయ్యా. ఏదైనా ప్రమాణాలు ఉన్నాయా అండి ఆయనే వచ్చి అవతరించాడు అంటే? రక్షవర్ధత్తే ఇప్పటి అనుసంధిత వారే రక్షణ ఉపాయంతో తుమే ఒళి మణివண்ணన్ కண்ணన్ రక్షవర్గத்தை தன் ஒடி அழகாலே కరైమరం சேர்க்கைக்காக కృష్ణనాయ్ వందు అవతరిత్తవన్. రక్షవర్గాన్ని అంటే రక్షింపబడవలసినటువంటి చేతనులని రక్షించడం కోసమని తన యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యంతో ఈ సౌందర్యాన్ని చూపించి వీళ్ళని ఈ సంసారం అనే సముద్రం యొక్క గట్టు ఎక్కించడం కోసమని
కృష్ణనాయ వందు అవతరిత్తవన్, కన్నపిరానుగా వచ్చి అవతరించాడండి ఆయన అని. అదిగో ఆట్కొల్ల తోన్నియ ఆయరతం కోవిరే, అదిగో ఎవరు చెప్పారని మన ఆళ్వార్లే చెప్పారు కదా. ఆట్కొండ ఆట్కొల్లతోని ఆయరతం కోవిరే, ఏలుకోవడానికి వచ్చి అవతరించినటువంటి ఆ గొల్ల కన్నపిరాను కదా, గోపాలకుడు కదా అని. వడివయ్యుడయ్య నీలమణి పోలే ఇరుక్కిర వడివయ్యుడయ్య కృష్ణన్, మంచి ప్రకాశించేటువంటి నీల మణివలే ఉన్నటువంటి దివ్య తిరుమేనిని కలిగినటువంటి కన్నపిరాను అని. కారై అని ఇత్యాది, ఆయన ఎలా ఎవరిని వాహనంగా కలిగి ఉన్నాడు? గరుడాళ్వాలని వాహనంగా కలిగి ఉన్నాడు. ఆ గరుడాళ్వాలకి విశేషణాలు ఏంటి? కరై అని ఇత్యాది, ముక్కు మీద ఒక నల్లటి మచ్చ ఉన్నదట. ఏమిటా మచ్చ? ఎలా ఏర్పడిందండి? ప్రతిపక్షత్తై కొండ్రు కరై కరువ అవసరమిన్నిక్కే ఇరుక్కయ్యాలే కరయ్యేరి అదివే ఆభరణమాయిరుక్కు మూక్కు ఎన్నుదల్. ప్రతిపక్షాన్ని నశింపచేసి ఆ నశింపచేసిన సందర్భంలో ఆ ముక్కుకు అంటినటువంటి రక్తము కడుక్కోకపోవటం చేత కరయ్యేరి, అదే ఒక మచ్చలాగా అయిపోయి అదివే ఆభరణమాయిరుక్కు మూక్కు ఎన్నుదల్, అదే ఆభరణంగా కలిగినటువంటి ముక్కు అండి. ఏమిటి? ప్రతిపక్ష నిరసన వల్ల కలిగినటువంటి ఒక గుర్తు, ఆ రక్తపు మరక, అదే ఒక ఆభరణంగా కలిగినటువంటి, ఆ ముక్కుకి ఆభరణంగా కలిగినటువంటి వాడట ఆ సర్వేశ్వరుడు, గరుడాళ్వారు. అన్నికే అలా ఒక అర్థం చెప్పుకోవచ్చు. లేదా తాయార్ పుత్రముఖం కాణవేణుం ఎన్నుం అవినివేశత్తాలే ముట్టయ్యా ఇరుక్కిర పరువత్తిలే ஒரு உத்தியோகத்தை பண்ணினாளாய், அத்தால் ஒரு அடையாளம் பிறந்து அதுதான் எம்பெருமானுக்கு ஸ்ரீவத்சத்தோபாதியாய் అత్తై ఆభరణమాగ ఉడయ్య పుల్ ఎన్నుమా. పిల్లాడి ముఖం చూడాలి అనే ఆర్తి, ఆ వినతకి, ఆ అభినివేశంతో ఆ అండాన్ని పగలగొట్టింది. పూర్తి బండం పరిపక్వ దశని పొందక పూర్వమే. అప్పుడు ఒక ప్రయత్నంతో ఆ అండాన్ని పగలగొడితే అత్తాల్ ఓరు అడయాళం పెరంది, దాంతో ఒక గుర్తు వచ్చేసిందట ఆయనకి. ఏదో ఆ ముక్కు మీద ఒక మచ్చ ఏర్పడింది, అదే ఒక గుర్తు. అదుదాన్ ఆ మచ్చ ఎలాంటిదట? పెరుమాళకి శ్రీవత్సం అనే పుట్టు మచ్చ ఎలాంటిదో గరుడాళ్వాలకి ఆ ముక్కు మీద ఉన్నటువంటి మచ్చ అలాంటిది. అత్తై ఆభరణమాగవడయ్యే పుల్ ఎన్నుమా, ఆ మచ్చనే ఆభరణంగా కలిగినటువంటి పుల్ గరుడాళ్వాలు అనవచ్చును. అలాంటి ముక్కు మీద మచ్చ కలిగినటువంటి గరుడాళ్వాలని కాడావి నడిపించుకుంటూ, ఎలాగా రాధాదిగలైన రత్తుమా పోలే తిరుమేనియొట్టై స్పరిశత్తాలే తిమిరిందు ఒడింబిట్టు తాకి నడత వేండిరుక్కిరపడి. అదిగో నడిపించడం అంటే రథం లాంటివంటి అచేతనాలు కనుక వాటిని నడిపిస్తారండి. కానీ చైతన్యం కలిగినటువంటి గరుడాళ్వాళ్ళను కూడా రథాన్ని ఎలా నడిపించాడో అలా నడిపించుకుంటూ, అలా తిరుమేనియొట్టై స్పరిశత్తాలే తిమిరిందు, పరమాత్మ యొక్క తిరుమేని స్పర్శ గరుడాళ్వాళ్ళకి, తిరుమేని స్పర్శ కలగటంతో శబ్దమాయ్, అసలు ఇంకే శబ్దము లేనట్టు స్తబ్దురాలైపోయింది. ఎవరు? ఆ గరుడాళ్వాళ్ళు. పరమాత్మ యొక్క స్పర్శతోటి విశాలమైన కొరత లేనటువంటి సముద్రం, పరమాత్మ యొక్క తిరుమేని స్పర్శతోటి వికసించిన ఫణాలు కలిగినటువంటి ఆదిశేషుడు, అలాంటి పరమాత్మ యొక్క స్పర్శతోటి ఇదిగో స్తబ్దమైపోయి ఉన్నటువంటి గరుడాళ్వాళ్ళు ఒడింబిట్టు తాకి, ఎలా ఆ శరీరాన్ని తాకి నడత వేండి ఇరుక్కిరపడి, గరుడాళ్వాలని అధిరోహించి ఎక్కి వెళ్ళాలి అంటే ఆ గరుడాళ్వాలకి తన స్పర్శ ఆ తిరుమేని తాకాలి కదా. అలా ఉన్నటువంటి ప్రకారం ఎలాగా మనకు స్తోత్రరత్నంలోది స్వదంగ్రి సమ్మర్ధ కిణాంక శోభినాయన్న కళవదిరే. పరమాత్మ ఏం చేస్తాడు? ఆ గరుడాళ్వాళ్ళ మీద ఎక్కి ఆశ్రిత రక్షణకి బయలుదేరతాడు. ఆ బయలుదేరినప్పుడు ఆ కాళ్ళతోటి ఎటువైపు వెళ్ళాలి అంటే అలా ఆ పాదంతో నొక్కుతాడట. అలా ఆయన యొక్క తిరువడిగళ్ళ యొక్క ముద్రలు స్వదంగ్రి సమ్మర్ధ బాగా తొక్కటం వల్ల కిణాంక శోభిన గుర్తులు పడ్డాయి. ఆ గుర్తులతోటి ప్రకాశిస్తూ ఉంటారట గరుడాళ్వాళ్ళు. అలాంటి ఆ పరమాత్మ యొక్క స్పర్శతోటి, పరమాత్మ యొక్క పాద
చిహ్నాలనే గుర్తులు కలిగినటువంటి గరుడాళ్వార్లు అసురரை కాయందా இப்படி பெரிய తిరువడిயை நடத்தாన్నుకొండు అసుర వర్గత్తైన సిప్పిత్త. ఈ రీతిగా ఆ పెరియ తిరువడిని నడిపించుకుంటూ అసుర వర్గాన్ని నశింపచేసినటువంటి ఆ ఆశ్రితరుడయ భోగ ఉపకరణమే ఆశ్రిత విరోధి నిరసన పరికరము ఎంగై. అదిగో ఆశ్రితులకి భోగ ఉపకరణంగా ఉండేటువంటిదే ఆశ్రితుల యొక్క విరోధులని నిరసింపచేసేటువంటి పరికరంగా ఉంటుంది అని. ఏమిటది? ఆశ్రిత అదే ఆశ్రితుడు భోగం. ఆశ్రితులు భోగ్యంగా అనుభవించడానికి వాళ్ళ దగ్గరికి ఎవరు తీసుకువెళ్తారండి? ఈ గరుడాళ్వార్లే. అలాంటి ఆశ్రితుల యొక్క శత్రువులను నిరసింప చేయడానికి పరికరంగా ఉండేటువంటిది ఏమిటి? ఈ గరుడాళ్వార్లే అని. ఆశ్రితుడ భోగోపకరణమే ఆశ్రిత విరోధ నిరసన పరికరమం ఎంగై అమ్మా. అలాంటి స్వామి ఇప్పటి సిరియత్తై పెరియదు నరియాదపడి నోక్కు నిరుపాధిక శేషి. ఇలా చిన్నవాడని పెద్దవాళ్ళు బాధించకుండా రక్షించేటువంటి నిరుపాధిక శేషి అయినటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు మనకి స్వామి. అంటే చిన్నవాడని పెద్దవాళ్ళు వచ్చి నశింప చేస్తూ ఉంటే ఇంకా సృష్టి ఏముంటుంది కనుక, అందుకని ఆ ఒకళ్ళని ఒకళ్ళు బాధించుకోకుండా రక్షిస్తూ ఉండేటువంటి ఏ ఉపాధిని ఒక ఉపాధిని బట్టి స్వామి కాదు, నిరుపాధిక శేషి ఆయన. நிறைப்புகழித்யாதி இந்த ரக்ஷணத்தாலே குறைவத்தா புகழை ప్రీతి ప్రకర్షత్తాలే ఏత్తిயும் பாடியும் பிரேம பாரவசியத்தாலே இருந்த விடத்திலிராதே ஆடியும் ஒத்திக்கிறன்னான் பகவத் போகத்துக்கு ஒரு ప్రతిహతి ఉడయ్యే నల్లేన్ ఎన్గిరాల్. నిరై పొగడు, మంచి కీర్తి. ఏమిటది? ఇంద రక్షణత్తాలే, ఇలా అందరినీ రక్షించడం చేత కొరతలేనటువంటి కీర్తి కలిగిన వాడు సర్వేశ్వరుడు. ఆ కీర్తిని ఆనంద పారవస్యంతో స్తోత్రం చేయటం, పాడటం, ప్రేమ పారవస్యంతో ఉన్న చోట ఉండలేక ఆడటం, అలా ఆ రీతిగా వర్తిస్తూ ఉన్నటువంటి నేను భగవంతుడి యొక్క అనుభవానికి ఒక్క అడ్డు కూడా లేనివటువంటి వాడిగా ఉన్నాను. అలాంటి భగవద్ అనుభవాన్ని పొందటానికి నాకున్నటువంటి ప్రతిబంధకాలన్నీ తొలగిపోయిన వాడిగా ఉన్నాను అంటున్నారు ఆడవాళ్ళు. ముట్టు అంటే గుట్టు అని చెప్పొచ్చు, విలకు అడ్డు అని కూడా చెప్పొచ్చు అని. అంటే నాకు ఇప్పుడు ఆ భగవంతుణ్ణి అనుభవించడానికి ఏ ప్రతిబంధకాలు లేవండి అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రలో. குறைவில் தடங்கடல் கோளரவேரித்தன் கோலச்சன் தாமரை கண்ணு உரை பவன போலவோர் போகு புணரந்த ஒணிமணி வள்ளன் கண்ணன் கரை அணிமூக்குளை உள்ளை கடாவி அசுரரை காயந்த அம்மா. நிறை புகழேத்தியும் பாடியும் ஆடியும் யானொரு முட்டிலனே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய